నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. తోటకూర మార్కెట్లో భలే చౌకగా కూడా ఉంది. మరి తోటకూరలో ఉన్న పౌష్టిక విలువల గురించి ఆలోచిస్తే ఎన్నో కూరల్లో వేసుకోవచ్చు. ఈ రోజు మనం ఈ తోటకూరని ఉల్లిపాయ టమాటా తోటి చేసుకుందాం. నువ్వులు, మన పల్లీలు. ముందుగా పల్లీల్ని లైట్గా వేయించుకుందాం, ఎందుకంటే నువ్వులు ఫటాఫట్ వేగిపోతాయి. ఇందులో పల్లీలు వేసి లైట్గా వేయించుకునే లోపల మన ఉల్లిపాయల్ని కూడా ఫైన్గా చాప్ చేసేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా చేసే కూరల్లో ఒకటి గమనిస్తే మీరు కొంచెం అంత పులుపు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని చక్కగా చిన్నగా కట్ చేసేసుకుందాం. పల్లీలు కూడా చక్కగా వేగాయి, టపటపలాడుతూ ఆ పల్లీలు చక్కగా పగిలాయి. ఇప్పుడు దీంట్లో మనం నువ్వులు కూడా వేసి లైట్గా వేయించుకుందాం. దీంతో మనకి కావలసిన ఆ పౌష్టిక విలువలన్నీ మన ఆకుకూరకు కూడా చక్కగా అందుతాయి. ఇందులో నువ్వులు చూడండి చిటపట్లాడుతున్నాయి. వీటిని ప్లేట్లో తీసేసి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని లైట్గా, అంటే ఎక్కువగా పొడి చేయకూడదు, పల్లీలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకొని చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి 1-2 సార్లు పల్స్ చేస్తే చాలు. మన పల్లీలన్నీ పగిలిపోయి చిట్టి చిట్టి ముక్కలుగా అవుతాయి. తర్వాత దీన్ని కూరలో తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం నూనె వేసి ఈ కూర తయారు చేసుకుందాం. చాలా సింపుల్ కూర, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేసి బోల్డన్ని ఉల్లిపాయలు, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. అలాగే జీలకర్ర, మెంతులు, తరువాత కరివేపాకు వేసుకోవాలి. కానీ ముందుగా ఉల్లిపాయల్ని కూడా వేసి కరివేపాకు ఇటు పక్కన వేసుకుంటాను. ఇలా వేసుకుంటే మన కరివేపాకు చిటపట్లాడుతుంది, కానీ మరీ నూనె ఎక్కువ బయటికి పడదు. ఆకుకూర కంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేసి చేసుకుంటాం ఈ కూరని. ఈ ఉల్లిపాయలు వేసి దీన్ని లైట్గా వేయించుకుందాం. దీంతో పాటు ఇందులో పసుపు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసి దీన్ని చక్కగా వేయించుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని చక్కగా ఈ మాత్రం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకుందాం. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదు, పచ్చిగా కూడా ఉండకూడదు. కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఈ ఉల్లిపాయలు. తర్వాత మనం టమాటాలని కూడా ఇదే విధంగా కొంచెం మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని వాడేసుకుందాం. ఉల్లిపాయలు స్లోగా వేగుతున్నాయి. ఇప్పుడు మన పల్లీలు, నువ్వులు మనం మిక్సీ జార్లో చల్లారిన తర్వాత వేసుకొని దీన్ని ముందే చెప్పాను కదా, ఒక పల్స్ 1-2 సార్లు లైట్గా ఒత్తితే ఇది పొడి పొడిగా అవుతుంది. కానీ పల్లీలు కొంచెం ముక్కలు ఉంటేనే దీనికి రుచి వస్తుంది. పల్లీలు, నువ్వులు లైట్గా పొడి అయ్యాయి. దాన్ని దీంట్లో వేసేసుకుందాం. అలాగే దీంట్లో కారప్పొడి కొంచెం ఘాటుగా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మనం కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. చూడండి, ఈ టమాటా ముక్కలు ఇలా వేసి ఇప్పుడు దీన్నంతా చక్కగా కలుపుకుందాం. ఇందులో టమాటాలు వేసాం, అయినా కొంచెం అంత చింతపండు పులుసు ఉంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇందులో కొంచెం అంత చింతపండు పులుసు, కొంచెం అంత ధనియాల పొడి, అలాగే దీనికి కావలసినంత ఉప్పు కూడా ఇందులో వేసి రెడీ చేసుకుందాం. ఇంతకీ తోటకూర అన్నాం, తోటకూర వేయలేదా అని ఆలోచిస్తున్నారు కదా. దీంట్లో ఈ ఉల్లిపాయ టమాటా కూరనే ఎక్కువగా ఉంటుంది. ఈ టమాటాలు కూడా పూర్తిగా ఇందులో కలిసిపోకూడదు. ఇప్పుడు 1-2 నిమిషాల్లో మనం ఇందులో తోటకూర కూడా వేసి కలిపేసుకుందాం. తోటకూర చాలా ఫాస్ట్గా ఇందులో కలిసిపోతుంది. ఈ తోటకూరని చక్కగా మన ఈ కొమ్మల వైపు మనం పట్టుకొని దీన్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం. ఈ ఆకుకూరలో మనం ఎక్కువసేపు కుక్ చేయం కాబట్టి ఈ కాడలు సన్నగా ఆకు వరకు వచ్చిన తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు. ఈ విధంగా కట్ చేసి తోటకూర అందులో వేసి మనం రుచి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ కట్టేసుకుంటే ఆ వేడి సరిపోతుంది ఈ తోటకూర రుచి పర్ఫెక్ట్గా రావడం కోసం. మరొక్కసారి దీన్ని కలుపుకుందాం. ఈ టమాటా గుజ్జు అంతా పర్ఫెక్ట్గా ఉంది. మరి దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చేయాలి. బైంగన్గా భర్త ఇలాంటివి కూడా ఆహా పర్ఫెక్ట్. ఇంకా కొంచెం
ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మంచిగా కలిపేసి తోటకూర కూడా వేసుకుందాం. టమాటా వేసి కూడా కేవలం 2 నిమిషాలైంది. ఇందులో తోటకూర వేసేద్దాం. ఇందులో తోటకూర ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు. దీన్ని లైట్గా కలిపేసుకుందాం. ఈ ఉల్లిపాయ టమాటాలతోటే దీనికి అద్భుతమైన టేస్ట్. మరి ఈ తోటకూర ఆ మంచి సువాసన ఈ కూరకు అందజేస్తుంది. చూడండి చాలా ఫాస్ట్గా. మరి ఇందులో ఆ పల్లీలు, నువ్వులు, చింతపండు పులుసు అన్నీ ఉన్నాయి. మంచి కొంచెం అంత పుల్లగా భలే మంచిగా టేస్టీ కూర రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు చౌకగా దొరికినప్పుడు, టమాటాలు చౌకగా ఉన్నప్పుడు మరి ఈ విధంగా చక్కగా వేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ కట్టేద్దాం. కానీ చూడండి పల్లీలు అవి కూడా దీనిపైన చక్కగా కనిపిస్తుంటాయి. వాటి బయట వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనం మంచి సాలన్ కూర అయినా పల్లీలు, నువ్వులు, చింతపండు వేసి చేసుకుంటాం. ఇందులో మన ఉల్లిపాయ టమాటాతో పాటు చింతపండు పులుసు, ఈ తోటకూర మంచి టేస్ట్ వచ్చేసింది. ఈ కూర అయితే రెడీగా ఉంది. కానీ మనం దహీ అజ్వైని పరాటా అంటే గోధుమ పిండి తీసుకొని దీంట్లో అజ్వైన్ వేసుకుందాం. అయితే ఈ అజ్వైన్ కూడా వేసి ఎప్పుడైనా కానీ వంటల్లో వేసుకుంటే కడుపుకి ఆ డైజెషన్కి చాలా మంచిది అంటూ ఉంటారు. ఈ అజ్వైన్ని మనం అందుకే ఎటువంటి ఫ్రైడ్ ఐటమ్స్లో అన్నా వేసుకుంటాం. ఎవరికైనా కొంచెం వాంతుగా అలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి చేసే రొట్టెల్లో కానీ అన్నంలో అయినా కొంచెం అంత అజ్వైన్ వేసి పెట్టండి. ఆ వాంతి అనేది రాకుండా చక్కగా ఈ అజ్వైన్ కాపాడుతుంది. దీంట్లో కొంచెం అంత ఉప్పు, అలాగే కొంచెం అంత నూనె కూడా వేసుకుందాం. దీంట్లో పెరుగు వేసి చక్కగా సాఫ్ట్గా పిండి కలిపి మన పరాటా తయారు చేసేసుకుందాం. ఈ మాత్రం వేసుకొని ఈ పిండిని సాఫ్ట్గా కలిపి ఈ దహీ అజ్వైని పరాటా కడుపుకి హాయిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పెరుగు, పాలు వేసి రొట్టెలు తయారు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నాన్లలో వాటిలలో పెరుగు, అలాగే కొంతమంది కోడిగుడ్లు కూడా వేస్తూ ఉంటారు. మరి హోటల్లో అయితే మేము ఎక్కువగా నాన్లలో వెజిటేరియన్ ఉంచడానికి చూసేవాళ్ళం. కానీ కోడిగుడ్లు వేసుకుంటే మన నాన్లు చక్కగా రిచ్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిని అంతా దగ్గరికి చేసి ఒక ముద్దలా చేసుకుని ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి దీంతో మన పరాటా తయారు చేసుకుందాం. ఇలా మనం చక్కగా రెస్ట్ ఇచ్చుకుంటే మనకి కొంచెం సాఫ్ట్ కూడా అవుతుంది. తర్వాత ఈ పిండిని మనకు కావాల్సిన విధంగా తయారు చేసేసి నూనెతో కానీ దేనితోటైనా చక్కగా పరాటా చేసేసుకుందాం. చపాతీ మనం చక్కగా చేసుకోవాలి అంటే ఫస్ట్ అంటే ఇది గుండ్రంగా వస్తుందా, వంకర టింకరగా వస్తుందా, ఏ బాధ లేదు. ఈ విధంగా ఫస్ట్ చేసుకొని దీంట్లో నూనె పిండి కొంచెం జల్లి మనం మంచిగా మన ఈ చపాతీ స్టైల్ అంటే ఒకరు పరాటా అంటారు, లేయర్స్గా చేసేది ఏదైనా పరాటా. సో మరి ఈ విధంగా చేసి దీన్ని కొంచెం అంతా ఇలా చేసి పైన నూనె జల్లి ఈ పరాటాలని కూడా రిచ్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల వీటికి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత కొంచెం పిండి జల్లేస్తారు. ఈ జల్లితే అది చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఈ విధంగా చేసి ఇలా అనేసి చేసుకుందాం. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకొని తర్వాత మన పరాటాలు రుద్దేసుకుందాం. మనకు కావలసిన విధంగా వీటిని రుద్దేసుకుందాం. చూడండి పర్ఫెక్ట్గా మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. త్రికోణంగా కావాలా లేకపోతే ఎలా కావాలి. ఎటువంటి చపాతీ చేసుకున్నా పరాటా చేసుకున్నా పెనం మాత్రం ఇలా బుసలు కొడుతూ వేడిగా ఉన్నప్పుడే మన రొట్టెలు సాఫ్ట్గా వస్తాయి. వేసిన వెంటనే దీన్ని లైట్గా ఇలా తిప్పుతూ ఉండాలి. ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఒక గుడ్డ పెట్టి రొట్టెల్ని ఇలా ఒత్తుకుంటూ చేస్తారు. ముఖ్యంగా ఆ జొన్న రొట్టెలు అవి పూర్తిగా మంచి రంగు వచ్చేలా కుక్ చేసుకుందాం. ఎందుకంటే రొట్టెలు పచ్చిగా ఉంటే మరి తినలేం. చేసేటప్పుడు ఇలా వేడి పెనం పైన మీరు చక్కగా చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇలా చిట్టి బుడగల్లా వస్తాయో అప్పుడు మన రొట్టె అవతల పక్కన కూడా చక్కగా రంగు వస్తుంది, మంచిగా కుక్ అవుతుంది. లేయర్స్ లాగా చేసాం కాబట్టి ఆ లేయర్స్ మధ్యలో ఈ గాలిలా నిండుతుంది. ఒక పక్క మంచి రంగు వచ్చిన తర్వాత దీన్ని మరో పక్కకు తిప్పి మనం చేసుకుందాం. కావాలంటే దీనిపైన నూనె వేసేసి దీన్ని కోట్ చేసుకుందాం. ఒక పక్క కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే అటు పక్కకి ఆ నూనె వేసిన వైపు తిప్పుతారో అప్పుడు మంచిగా కలర్ వచ్చేస్తుంది. మరి మీకు కావలసినట్టు దీన్ని తయారు చేసుకోండి.
రొట్టె లావుగా ఉన్నా మీరు చక్కగా కుక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరో పక్కకు కూడా తిప్పి చూడండి, పర్ఫెక్ట్గా మన రొట్టె రెడీ. కూర మన రొట్టె. ఇలాంటి చేసుకున్న కూరని జొన్న రొట్టెలతోటి దేంతో తిన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మన కూర, ఉల్లిపాయ, తోటకూర అన్నీ వేసేసి పర్ఫెక్ట్గా కూర రెడీ. చూడండి, మన కూర రెడీ, మన రొట్టె కూడా పర్ఫెక్ట్గా రెడీ. సో మరి తినేద్దామా? చపాతీలు ఇలా చక్కగా చేసుకొని ఈ ఆకుకూర, మరి ఆకుకూర వేసాం, మరి ఈ రొట్టెలు కూడా మీరు ఇలా లేయర్స్గా అజ్వైని సువాసనతో పర్ఫెక్ట్గా ఉంది. దీంతో ఈ కూర ఎలా చేసినా కొంచెం అంత ఘాటుగా చేసుకుంటే అదిరిపోతుంది. ఆ పల్లీలు మనం దీన్ని వేరుశనక్కాయలు అంటాం, చక్కగా బరకగా పొడి చేసి ఆ నువ్వులతో పాటు వేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వచ్చింది. మీ అందరికీ తెలుసు తోటకూర చింతపండు మంచి కాంబినేషన్. దీన్ని జొన్న రొట్టెలతోటి దేంతో తిన్నా అదిరిపోతుంది. కానీ భలే సూపర్గా టేస్టీగా ఉంది. ఒక్కొక్క బైట్లో ఆనందం కలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది రైతుల దగ్గర నేర్చుకున్న వంట. కొంచెం నూనె ఎక్కువగా వేసుకున్న వాళ్ళు కష్టజీవులు కాబట్టి మొత్తం కరిగిపోతుంది. మనమైతే ప్రతిరోజు ఇలా నూనె కొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకోలేం. కానీ ఎంతో అద్భుతంగా ఆ ఉల్లిపాయలు కూడా మనం లైట్గా స్వెట్ చేయడం వల్ల మంచి టేస్ట్. ఉల్లిపాయలు కొంచెం కరకరలాడుతూ. తోటకూర ఉల్లి టమాటో పల్లి మసాలాతో కూర తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి పల్లీలు నువ్వులు చక్కగా వేయించుకొని వాటిని బరకగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కొంచెం మెంతులు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. దాంతో పాటు కరివేపాకు పసుపు ఇంగువ వేసి ఆ ఉల్లిపాయల్ని కొంచెం సేపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే బరకగా చేసుకున్న పల్లి నువ్వుల పొడి కారం టమాటా ముక్కలు కూడా అందులో వేసి కొంచెం అంత చింతపండు రసం ధనియాల పొడి ఉప్పు వేసి దాన్ని కుక్ చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత తోటకూర కూడా వేసి దీన్ని కలుపుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం అంత ఘాటుగా చేసుకుంటే ముఖ్యంగా జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు ఈ అజ్వైని దహి పరాటా చేసుకుని దాంతో పాటు దీన్ని తింటే భలే టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు మన ఈటీవీ అభిరుచిలో వచ్చే ప్రతి వంటకం మీరు మళ్ళీ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఈటీవీ అభిరుచి అని కొట్టి అక్కడ ఈ ప్రోగ్రాంలన్నీ మళ్ళీ చూడొచ్చు. అంతేకాకుండా మీరు ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచిని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వంటలు విశేషాలు తెలుసుకోవచ్చు.